Please subscribe to our YouTube channel. Like and share this video. కాళిదాసు కవిత్వం అంటే ప్రపంచమంతా జగద్ గేయము. అది అంత మహానుభావుడు కాళిదాసు. ఏది ముట్టుకుంటే అది కాళిదాసు అనే ఎప్పటికీ వేరు. దుష్యంతుణ్ణి చూసి శకుంతలను చూశాక, శకుంతలను గాంధర్వ వివాహము చేసుకున్నాక దుష్యంతుడు రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఆ నది దాటి మళ్ళీ పడవలో వెళుతున్నాడు. ఆ పడవకు లంగరు ఒక తెరచాప కట్టారు. ఆ తెరచాప కడితే ఏమి కాళిదాసు వెళ్ళిపోతున్నాడు. అప్పుడే కలిశాడు, అప్పుడే పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వదిలి రాజకార్య ధురంధరుడై రాజు కదా, ఆయన చక్రవర్తి కదా, వెళ్ళిపోతూ ఉన్నాడు దుష్యంతుడు. వెళుతూ ఉంటే కాళిదాసు ఇంకొకటి రాయలేడు అట్లాంటిది. గచ్చతి పురశరీరం. ఆ శాకుంతలం నాటకంలో గచ్చతి పురశరీరం, శరీరము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది. ధావతి పశ్చాత్ అసంస్తుతం చేతః, ఏమీ చెయ్యలేని మనస్సు, అసంస్తుతం చేతః ధావతి పశ్చాత్, మనస్సు వెనక్కు పరుగులు పెడుతూ ఉన్నది. శరీరం ముందుకు నడుస్తున్నది, మనస్సు వెనక్కు పరిగెడుతూ ఉన్నది. ఉపమా కాళిదాసస్య కదా, ఉపమానం చెప్పాలి. ఏం చెప్పాలి? అందుకే కాళిదాసు ఆయన చెప్పాడు, చీనాంశుకమివ కేతోహో ప్రతివాతం నియమానస్య అన్నాడు. అక్కడికి ఒక జెండా కట్టారు. ఆ జెండా కడితే ఈ కర్ర శరీరము, ఆ జెండా గుడ్డ ఉన్నదే అది మనస్సు. అది రెపరెపరెపరెపర ఇలా కొట్టుకుంటున్నది వెనక్కు. ఎందుకంటే గాలి ఎదురుగా వీస్తున్నది. ఎదురుగా వీస్తేనే పడవ ముందుకు పోతుంది. అందువల్ల ఎదురుగాలికే వెళ్ళాలి పడవ. ఆ తెరచాపకు కట్టిన గుడ్డ రెపరెపలాడుతూ అదిరిపోతూ ఉన్నది. అంటే మనస్సు అలా పరిగెడుతున్నది, కర్ర మాత్రం నిశ్చేతనముగా ముందుకెళుతున్నది. అది కాళిదాసు ఆ మాట చెప్పాడు. ఇటు ఒక ఉదాహరణ చెప్పాను. ఇలా పట్టుకుంటే అడుగడుగునో ఉంటాయి. అటువంటి కాళిదాసును ఎవరో ఒక మహానుభావుడు, కాళిదాస భక్తుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే, పురా కవీనాం గణనా ప్రసంగే, అయ్యా కవులు అని చెప్పాలనుకున్నారట. ఈ ప్రపంచంలో కవులు అన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారండి అంటే, కాళిదాస అన్నాడు, కాళిదాసుడు అన్నాడు. రెండవ ఇక్కడ మామూలుగా లెక్కలు ఇక్కడి నుంచి పెడతాం కదా మనం అలవాటు. ఒకటి అన్నాడు, కాళిదాసు అన్నాడు. రెండు చెప్పాలి. ఏ పేరు తోచలేదట ఆయనకి. కాళిదాసు తర్వాత ఎవరికి అంత స్థానం ఎవరికి ఇవ్వాలి అని ఇవ్వలేక ఆయన ఏమన్నాడు, పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవేహే అభావాత్. ఈయన ఎప్పుడో ఓ 200-300 ఏళ్ల క్రితం రాసుంటాడు ఈ శ్లోకము. అప్పటికి కూడా ఆయనతో సమానమైన కవి లేకపోవటము వలన అనామిక సార్థవతి బభూవ అన్నాడు. దీని పేరు అనామిక, అంటే పేరు లేదు దీనికి. దీనికి మామూలుగా అనామిక అనే పేరుంది. ఇదేమో తర్జని, ఇది అంగుష్ఠము, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠిక అని పేర్లు ఉన్నాయి. దీనికి పేరు లేదు అసలు. దీనికి ఏం పేరు లేదు, అనామిక అన్నాడు. పేరు లేనిది అన్నాడు. ఈ పేరు లేదనేది సార్థకమైందయ్యా, ఎందుకంటే కాళిదాసు అని చెప్పాక రెండో పేరు చెప్పడానికి ఏమీ లేదు. అందువల్ల ఈ అనామిక సార్థకమైపోయినది అన్నాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.